అసలు పిలుపు అంటే ఏందండి? సేవ అంటే ఏందండి? వచ్చి మైక్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ నిలబడి 4 పాటలు పాడి, ఓ ప్రియమైన బిడ్డ దేవుడు చూస్తున్నాడు చెప్తే అది పిలుపు, అది సేవ అనుకుంటున్నారా? ఒక చర్చ్ కట్టి 50 మందిని గుంపేసుకొని వాళ్లకు రోజు వాక్యం చెప్తూ బోధిస్తూ ఇల్లు తిరిగి ప్రార్థన చేస్తే అది మాత్రమే సేవ అనుకుంటున్నారా? అసలు సేవ అనేది ఎక్కడ పుడుతుందో తెలుసా? ఏ వ్యక్తినైతే దేవుడు వ్యక్తిగతంగా ఎదుర్కొంటాడా, ఏ వ్యక్తినైతే సృష్టికర్త అయిన దేవుడు పర్సనల్ ఎన్కౌంటర్, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దేవుడు ఎదుర్కొంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యము చేసి ఆ వ్యక్తిని అందరిలో నుండి పక్కకు తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి తన గుండె లోతుల్లోని భారాన్ని వినిపించి ఆ వ్యక్తిలోని భయాన్ని భారాలను పారద్రోలి తన గుండె లోతుల్లోని వేదనని భారాన్ని నింపి ఆ వ్యక్తిని తన మహిమ కొరకు నిలబెడతాడా? హల్లెలూయా. ఆ వ్యక్తి ఎక్కడెళ్ళినా క్రీస్తును తీసుకొని వెళ్తాడు. పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వీరి విద్య లేని పామరులని అన్నారు. వాళ్ళను చెరసాలలో బంధించి ఉంచినారు. ఏం తప్పు చేయలేదు, యేసు నామములో నువ్వు లేచి నడువు, వెండి బంగారాలు నా దగ్గర లేవన్నారు. ఆ అద్భుతం చేసినందుకే 40 ఏండ్ల నుంచి పుట్టు కుంటివాడు దేవాలయపు మెట్ల దగ్గర కూర్చుని అడుక్కు తినేవాడు కేవలం ఒక విద్య లేని పామరుల నోటి మాట చేత లేచి నడిచి గంతులేసి దేవాలయంలోకి వెళ్ళినాడని ఆ పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు, పెద్దలు అందరూ పట్టి చెరలో పెట్టినారు. 5వ అధ్యాయం అపోస్తల కార్యములు. త్వరగా ఒకసారి చదవండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో వాళ్ళను చెరసాలలో పెట్టినప్పుడు దేవదూత చెరలోనికి వచ్చింది. ఈ జీవమును గూర్చిన మాటలను మీరు దేవాలయములో నిలిచి ప్రకటించండి. దేవదూత వచ్చి బంధకములలో పడి చెరసాలలో పడి బంధించి ఉన్న వారిని చూసి ఏమంటున్నారు దేవదూత? ఈ జీవమును గూర్చిన మాటలు మీరు దేవాలయములో ప్రకటించండి. వెంటనే ఆ చెరలో నుండి వారిని బయటికి తీసుకొచ్చింది. దొరకలేదా? మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఆ తలుపుల ఎదుట కావలి వాళ్ళు ఉన్నట్టే ఉన్నారు, కానీ లోపల బంధించబడిన వారు లేరు. ఎందుకు? పౌలు ఒక మాట అంటాడు, నేను చెరలో బంధించబడి ఉన్నాను కానీ ఆయన వాక్యము బంధించబడి ఉండలేదా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. వాక్యముతో నింపబడిన జీవితం, వాక్యమై ఉన్న దేవునితో నింపబడిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తిని దేవుడు పిలిచినాడంటే ఏకాంతంగా తీసుకొని పోతాడు. రహస్యంగా తీసుకొని పోయిన తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడతాడు. పర్సనల్ రిలేషన్షిప్. ఆ వ్యక్తిని పిలుచుకున్న తర్వాత 3 రోజులు అన్నము పానము ఏమీ లేకుండా కళ్ళు మూయబడి గుడ్డోడైపోయి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన దర్శించినాడు, కళ్ళు తెరిచి చూపించినాడు సౌలుకి. ఆయన లేచి బాప్తిస్మము పొంది కళ్ళ వెంట పొరల వంటివి రాలిపోగా వెంటనే లేచి బాప్తిస్మము పొందెను. హల్లెలూయా. ఈ సౌలు పౌలులాగా మార్చబడ్డాడు. ఈ పిలుపు అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఒక పిలువబడిన వ్యక్తి ఎట్లా ఉంటాడు సేవకుడు అని అంటే, కన్సీవ్ అయిన స్త్రీ ఉంటుందా, గర్భవతి అయిన స్త్రీ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, మోకాళ్ళ మీద ఏకాంతంగా గడుపుతున్నప్పుడు దేవుడిచ్చి ఒక పరలోక ప్రత్యక్షత, దర్శనం, పిలుపు కలిగి ఉంటాడు, దర్శనము కలిగి ఉంటాడు. హల్లెలూయా. పిలుపు, దర్శనము, అభిషేకము కలిగి ఉంటాడు. ఒక సేవకుడు పిలుపు కలిగి, అభిషేకము కలిగి, దర్శనము కలిగి ఉంటాడు. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుడి నుంచి పిలుపు పొందుకున్నాడో
హీఈస్ కన్సీవ్డ్. ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో హీ డైడ్, చచ్చిపోయినాడు. అభిషిక్తుడు లోపల జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దర్శనం కలిగి ఉన్నాడో తన డెస్టినీ మారిపోయింది, తను వెళ్ళాల్సిన గమ్యము మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ జీవితం మీద ఈయనకేం రైట్స్ లేవు. ఇంకా లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఈయనలో ఉన్నాడు. 1 యోహాను 4:4, ఆయన ఎటు డైరెక్షన్ ఇస్తే అటు వెళ్ళాలి. ఎప్పుడు చెప్తుంటా, ఒక సేవ అనేది, పరిచర్య అనేది ఏంటి అనంటే, క్రైస్తవ జీవితం అంటే కూడా ఏంది అనంటే, నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నారు కదా, నీ కొరకు తన ఆఖరి నెత్తుటి పొట్టును దారపోసి సిలువలో మరణించి సమాధి చేయబడి ఆ మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చేర్చి సజీవుడై తిరిగి లేచి పరలోకం ఆరోహణుడై తేజోమయుడై పరిశుద్ధాత్మగా వచ్చి నీలో నివాసం ఉంటున్నాడు కదా, ఆయన స్వరం వినడము, ఆ స్వరానికి లోబడి ఆయన చిత్తాన్ని చేయడం. హల్లెలూయా. ఇంకా సాధారణంగా చెప్పాలంటే దేవుని స్వరాన్ని వినాలి, ఆ మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేయాలి. ఇదే క్రైస్తవ జీవితం, ఇదే దేవుని సేవ.